అమెరికాలో ఘోరం జరిగింది. భారత సంతతికి చెందినటువంటి ఒక వ్యక్తి చాలా దారుణంగా హత్యకు గురయ్యాడు. ఎంతలా అంటే ఏకంగా తలనే తెంచి పడేసే విధంగా. భారత సంతతికి సంబంధించినటువంటి నాగమల్లయ్య, చంద్రమౌళి నాగమల్లయ్య సంబంధించినటువంటి ఆయన తలని తెంచేశాడు ఒక అమెరికన్. సో విషయాలకు వెళ్తే అక్కడ నాగమల్లయ్య ఒక హోటల్ నిర్వహిస్తూ ఉన్నారు. సో హోటల్ నిర్వహించేటువంటి నాగమల్లయ్య తన దగ్గర పనిచేసే సిబ్బందికి ఓ రోజు తెల్లవారుజామున వాషింగ్ మిషన్ పాడైపోయింది, మీరు రూమ్ క్లీన్ చేస్తున్నారు కదా, ఆ బట్టలు అందులో వేయకండి, వాషింగ్ మిషన్ చెడిపోయిందని చెప్పి ఒక మహిళకి చెప్పి, ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి కోబోజ్ మార్టిన్స్ అనేటువంటి ఆ వ్యక్తికి సమాచారం చెప్పు అని చెప్పి ఒక మహిళ సహ ఉద్యోగిని ఆ వ్యక్తి దగ్గర పంపించాడు. హోటల్ ఓనర్ ఏమో భారత్ సంతతికి సంబంధించినటువంటి నాగమల్లయ్య, కానీ అక్కడ పని చేసే వ్యక్తికి ఇంకో సహ ఉద్యోగితో ఈ సమాచారం చేరవేయమ్మా అని చెప్పి ఆ మహిళతోని పంపించాడట. దీంతో హట్ అయినటువంటి ఆ నిందితుడు కోబోజ్ మార్టిన్స్, మరి ఏం హట్ అయ్యాడో వాడు కొరిగిందంటో తెలియదు, కానీ వెంటనే ఆ రూమ్ లో నుంచి బయటికి వచ్చి ఒక మహిళ అక్కడ సర్దేటువంటి సమయంలో తన చేతిలో కొడవలు ఉందట, కొడవలి పట్టుకుని నాగమల్లయ్యని వెంబడించడం మొదలు పెట్టాడు. వెంటనే నాగమల్లయ్య ఆ హోటల్ ఒక కార్యాలయంలో తన భార్య మరియు కుమారుడు ఇద్దరు అక్కడ హోటల్లో ఉంటారట. ఆ క్యాబిన్ లోకి, ఆ కార్యాలయంలోకి పరుగులు పెట్టాడు. అక్కడికి వెళ్ళినా వదిలిపెట్టకుండా నాగమల్లయ్యని వెంబడించి తన భార్య అండ్ కుమారుడు ఇద్దరు ఉండగానే వారి కళ్ళ ఎదుటే నాగమల్లయ్యని చాలా దారుణంగా హత్య చేశాడు. చాలా దారుణంగా హత్య చేశాడు. తల నరికేశాడు, తలని ఆ బాడీలో నుంచి వేరు చేశాడు. ఫుట్బాల్ ఆడినట్టుగా ఆ తలని పట్టుకొని సెల్లార్లోకి వచ్చి కార్ పార్కింగ్ ప్లేస్ లో ఆ తలని మొత్తం కూడా ఫుట్బాల్ ఆడినట్టుగా కాళ్ళతో తన్నాడట. అలా మళ్ళీ ఓ సంచిలో వేసుకొని నియర్ బై అయినటువంటి ఒక డస్ట్బిన్ స్పాట్ దగ్గరికి వచ్చి ఆ డస్ట్బిన్ లో పడేశారట. అక్కడ మీరు విజువల్ లో చూస్తూ ఉన్నారు. సో విజువల్ లో ఇదే ఆ హోటల్. సో ఆ హోటల్ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకున్న వెంటనే అక్కడికి కొంతమంది రెస్క్యూ సిబ్బంది కూడా వెళ్ళిపోయారు. చూడండి, ఇక్కడ ఈ డస్ట్బిన్ లోనే అక్కడ కనిపిస్తుంది కదా, ఆ డస్ట్బిన్ లోనే నాగమల్లయ్య తలని పడేశాడు. అయితే ఇప్పటికే మరో సైకోగాడు కోబోజ్ మార్టిన్స్ అనేటువంటి ఒక వ్యక్తి సైకోగాడు, గతంలో కూడా వారిపై పలు కేసులున్నాయి, పలువురిపై దాడి చేసినటువంటి కేసులు కూడా ఉన్నాయన్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనా భారత సంతతికి చెందినటువంటి చంద్రమౌళి నాగమల్లయ్యను చాలా దారుణంగా 50 ఏళ్ల వయస్కుడిని కనీసం ఓనర్ అనేటువంటి మర్యాద గౌరవం లేకుండా చాలా దారుణంగా ఈ సైకోగాడు హతమార్చాడు. సో ప్రస్తుతానికి డల్లాస్ లో జరిగింది ఘటన. డల్లాస్ లో ఒక హోటల్ నిర్వహిస్తున్నాడు చంద్రమౌళి నాగమల్లయ్య, తన భార్య పిల్లలు అక్కడే ఉంటున్నారు. సో అక్కడ ఒక కార్యాలయం కూడా ఉంది. ఉదయం తెల్లవారుజామున ఆ హోటల్కి వచ్చిన తర్వాత రూమ్ క్లీనింగ్ జరుగుతూ ఉంటే ఒక అమ్మాయికి చెప్పి వాడికి రకంగా చెప్పమని చెప్పాడంట. అక్కడ వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది కాబట్టి, ఆ వాషింగ్ మిషన్ డ్యామేజ్ ఉంది, రిపేర్ లో ఉంది కాబట్టి దాంట్లో బట్టలు వేయకని చెప్పండి, అది వాడకని చెప్పండి అని చెప్పి సహ ఉద్యోగికి ఇక్కడ మాట